వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. 12 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే పుష్కర జాతర మహోత్సవాన్ని నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంతకీ 12 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఈ జాతర ఎక్కడనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలమైన భీమడోలు. ఇది భీమడోలు జాతర అండి. ప్రతి ఊరికి గ్రామదేవతలు ఉన్నట్టు ఈ ఊరికి 3 గ్రామదేవతలు ఉన్నారు. శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ. ఈ జాతర మహోత్సవం 40 రోజుల నుండి జరుగుతున్నాయి. ఇది లాస్ట్ రోజు. మేము లాస్ట్ రోజు వెళ్ళాము. హైదరాబాద్ నుండి భీమడోలు అయితే వచ్చేసాం. ముందు రోజు రాత్రి 12 గంటల నుండి మొదలవుతుంది ఈ కుంభం పోయడం అనేది. ఇక్కడ చూసారా, అన్నం అంతా ఉంది కదా, అలాగా అమ్మవారికి కుంభం సమర్పిస్తారు. జాతర చివరి రోజు అంటేనే క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఉదయాన్నే 6 గంటలకల్లా గుడికి అయితే రీచ్ అయిపోయాము. అప్పుడైతే పెద్ద క్రౌడ్ అయితే లేదండి. ఇలాంటప్పుడే మనం చక్కగా అమ్మవారిని నిదానంగా చూడొచ్చు, ఫ్రీగా చూడొచ్చు అని చెప్పి వచ్చేసాము. ప్రతి సంవత్సరం చేసే జాతర అయితే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా చూసుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఈ జాతర మాత్రం 12 సంవత్సరాలకు ఒక్కసారే వచ్చేది కాబట్టి అమ్మవారిని తనివి తీరా చూసుకోవచ్చు. 3 అమ్మవార్లు అని చెప్పాను కదా, ఇలాగా తాటాకులు పందిరి వేసి అమ్మవారిని నిలుపుతారండి. ఈ ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపలు కూడా కంపల్సరీగా కుంభం అనేది పోస్తారు. 101 గ్రామ దేవతలకి ఒక్క తమ్ముడు శ్రీ పోతురాజు స్వామి. మరి గ్రామ దేవతలను దర్శించుకునేటప్పుడు పోతురాజు స్వామిని కూడా కంపల్సరీగా దర్శించుకోవాల్సిందే. 40 రోజులు ఉత్సవాలు అన్నాను కదా, అమ్మవారిని నిలిపినప్పుడు ఇక్కడ ఏ ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమీ జరగవు. ఈ 40 రోజులు అమ్మవారికి పసుపు కుంకుమలు, చనివిడి పానకాలు సమర్పించుకున్నాకనే మిగతా పనులన్నీ చేస్తారు. పొద్దున్నే కాబట్టి క్రౌడ్ ఎక్కువ లేదు, అందువల్ల ఒక 40 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే బయటకైతే వచ్చేసాం. గుడి బయటనే కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ సర్వీస్ అయితే పెట్టారు. సరే టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. చాలా వేడిగా ఉంది, బాగుంది కూడా, స్ట్రాంగ్గా ఉంది. మా చిన్నోడైతే కాఫీ తాగొద్దు, అన్హెల్దీ కదా అని చెప్పాడు. కానీ పొద్దున్నే కాఫీ లేనిదే పని అయితే అవ్వదు కదా, కాఫీ అయితే తాగేసాం. కాఫీ తాగిన వెంటనే మా చిన్నత్త గారింటికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి మా చిన్నత్త గారంతా నైవేద్యం అయితే రెడీ చేసేసారు. అన్నం, ముద్దపప్పు, గారెలు, బూరెలు. ఇవి కాకుండా ముఖ్యమైన ప్రసాదం ఏంటంటే తెలగపిండి కూర. ఇంతకీ మీలో ఎంతమందికి తెలుసు తెలగపిండి కూర గురించి కామెంట్ చేయండి. మరి మా ఇంటి నుండి కూడా కుంభం పోయాలి కాబట్టి నేను పెద్దమ్మ కలిసి మళ్ళీ రెండోసారి దర్శనానికి అయితే వచ్చేసి కుంభం పోసేసాము. పోసిన వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి టిఫిన్స్ అయితే రెడీ చేసేసారు. ఫంక్షన్స్కి కలిసినా కలకపోయినా ఈ జాతరకి అయితే మేమందరం కూడా కలిసాం, మా చుట్టాలమంతా. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ చుట్టాలను అయితే కంపల్సరీగా పిలుచుకుంటారండి. ప్రతి ఇంటి ముందు షామ్యాన్ వేయాల్సిందే, చుట్టాలందరినీ పిలిచి విందు భోజనం పెట్టాల్సిందే. మరి నేను ఇలా చెప్తున్నానో లేదో మా అత్తగారు ఫటాఫట్ అని చెప్పి ప్లేట్లో అయితే టిఫిన్స్ అయితే పెట్టేస్తున్నారు. ఏమేమి టిఫిన్స్ పెడుతున్నారో చూసేయండి. ఇడ్లీ, వడ, బోండా, చట్నీ, సాంబార్. ఆగండి, గోదావరి జిల్లాలో అల్లం చట్నీ లేకపోతే ఎలా? ఇడ్లీని అల్లం చట్నీతో నంచుకొని తిన్నామంటే భలేగుంటుంది. జాతర అంటేనే గంగిరెద్దు వేషాలు, కాళికా డ్యాన్సులు, ఇంకా ఎన్నెన్నో. మా దొరగారంతా కూడా పేరు తెచ్చారా? సంతోషంగా జాతర రోజు నాడు వచ్చానన్నావా? నేను చెప్పే మాటలని తెలుడేనన్నావా? నీకు కొత్త అయితే 100 వస్తారు కలెక్ట్ చేస్తావా? మా దొరగారు ఉద్యోగాలన్నీ దిపిస్తావా? ఏ చేస్తారు? నీ పేరు అయితే కుడిసేయదుకోండి. ఆ చేతి ఎత్తామంటే ఆ నెల మీద వచ్చారు, సొమ్మాలు వచ్చి ఎలా చేయండి స్వామి. ఆరాధన దేవుడి గుళ్ళోకి వెళ్ళి మా మొక్కల మధ్య వెళ్ళి నమస్కారం అంట. నువ్వు కూడా వెళ్ళు.
రేపు బాలికల ఉదయం మాత్రమే కోరుతున్నాము. అమ్మవారులను రెండు చేతులను జోడించి నమస్కరించి దర్శనం చేసుకోవాల్సిన కోరుతున్నాము. భక్తులందరూ కూడా తల్లి మహాలక్ష్మమ్మ తల్లి మధురమ్మ తల్లి పోతురాజు బాబుల రేపటి గ్రామ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏరియాలో ఏపీ సంబంధించినటువంటి వైట్ కార్డ్స్ అన్ని కూడా ఘోరంగా పాటించేవారండి. ఎందుకంటే అక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది, పబ్లిక్ అంతా కూడా అక్కడ చూస్తున్నారు. కావున వారు కూడా సహకరించాల్సిన ప్రోత్సహిస్తున్నాము. ఈ యొక్క కార్డును ఘోరంగా పాటించేసుకోవాలండి. బ్రహ్మదేవుని గుండె మక్కుమనియే అశ్శరభ అఘోర వీర శక్తి కోలాహరి ఉత్తంగ కోలాహరి అల్లరి భయంకరి పంచాక్షరి బ్రహ్మాండ నీవు ఉప్పు గుర్రంబు ఎక్కిరాగా కళ్ళు నరాలగా చంద్రాదు
సూర్యచంద్రాదులు గతులు తప్ప ఈశాన్య బంధన ఆగ్నేయ బంధన వాయువు బంధన నైరుతి బంధన ఏ మూలానున్నాను సాయంత్రం పోతురాజు స్వామిని తీసుకొని రావడానికి వెళ్తున్న ఊరేగింపు ఇది. ఇందాక పంచాయతీ ఆఫీస్ దగ్గర కొర్లబండిని పూజ చేయడం చూసాం కదా, ఇప్పుడు అదే కొర్లబండిని తీసుకొని వచ్చి గుడిలో పెట్టి ఇలాగ అలంకరించారు. మామూలుగా అయితే ఇదంతా కూడా వేపాకులతోటి డెకరేట్ చేస్తారంట, కానీ ఈసారి ఈ చెక్క అంతా కూడాను వేప మానుతోనే చేశారని చెప్పి ఇలా పూలతోటి డెకరేట్ చేశారు. ఇక మేము సాయంత్రం 6 గంటలకు అయ్యేసరికి కొర్లబండి ఊరేగింపు జరుగుతుందని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ కొర్లబండి ఊరేగింపు 1 గంట లేట్ అయితే అయింది. 7 గంటల నుండి స్టార్ట్ అయింది. ఇదేనండి లాస్ట్ ఘట్టము. కొర్లబండిలో ఒక మనిషిని కూర్చోబెట్టి ఊరు మొత్తం ఊరేగిస్తారంట.
అమ్మవారి గుడి దగ్గరలోనే శివాలయం ఉందండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ బ్రహ్మసూత్రంతో కలిగిన శివలింగం అండి. చాలా అరుదుగా ఉంటాయి. తక్కువ ప్లేసెస్లోనే మీకు ఇలాగా బ్రహ్మసూత్రంతో కలిగిన శివాలయాలు అయితే ఉంటాయండి. ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి శివయ్యని కూడా దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడే పెద్ద నాగవల్లి చెట్టు తెలుసు కదండి. నాగవల్లి పువ్వు ఒక పడగలాగా ఉంటుంది. ఫ్లవర్ అనేది మంచి స్మెల్ ఇస్తుంది. పెద్ద చెట్టు ఉంది. ఇది కూడా కాకుండా కదంబ వృక్షం చెట్టు కూడా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే కదంబ పూలు చాలా అయితే ఉన్నాయంట కానివ్వండి, ఈసారి అది వీడియో తీద్దామంటే ఒక్క పువ్వు కూడా లేదు. అందువల్ల నేను అదైతే వీడియో అయితే తీయలేకపోయాను. ఈ జాతర చూడడానికి ఒక్క భీమడోలే కాదండి, చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చారు. ముందు వీడియోస్లో చూసుంటే మీ క్లిప్పింగ్ అర్థమై ఉంటుంది ఎంతమంది జనాలు వచ్చారని. ఇంకా రైల్వే స్టేషన్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు, ఫుల్ క్రౌడ్ తోటి నిండిపోయింది. 12 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ జాతర కోసం అమ్మవారిని తప్పకుండా దర్శించుకోవాల్సిందే కదా. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.